హలో అండి, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనం పుదీనా పచ్చడి అయితే చేసుకుందాము. కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. తయారు చేసుకునే విధానం కూడా చూద్దామండి. మా మిద్ది మీద అయితే వేసున్నామండి. పుదీనా కోసాను, ఒక సగం హాఫ్ కట్టండి. ఇది చింతపండు తగినంత అయితే వేసుకున్నాను. టమాటాలు 3 తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, చూడండి, ధనియాలు, మెంతులు, తెల్లగడ్డ, వేరుశనగపప్పు, మినప్పప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం కూడా చూసేద్దామండి. కళాయి అయితే పెట్టేశాను, స్టవ్ వెలిగిద్దాము. మిరపకాయలు అయితే ఒలిచి పెట్టుకున్నానండి. ఈ చింతపండు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కళాయి పెట్టేసి ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ కూడా వేడయిందండి. ఆయిల్ అయితే కాగిపోయింది. పోపు గింజలన్నీ, పప్పులన్నీ వేసేసుకున్నామండి. ఒలిచి పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాము. ఒక 5 నిమిషాలు వేయించుకున్నాము. పప్పు, పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు ఇవి కూడా బాగా వేయించేసుకున్నామండి. అవి ప్లేట్లోకైతే తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం కడిగి పెట్టేస్తున్నాం కదా పుదీనా, అదే వేసుకుందామండి. 5 నిమిషాలు వేయించేసుకున్నాం. అయింది కదండి. కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నామండి. ఇలాగ వేయించేసామంటే ఇది కూడా మనం మిక్సీ పట్టేసుకుంటే కరివేపాకు అయితే తీసి పక్కన పెట్టిన అవసరం లేదు. ఇలాగ వేయించుకుంటే బాగుంటుందండి. 5 నిమిషాలు వేయించేసుకుని పుదీనా కూడా వేగిపోయిందండి. తెల్లగడ్డ కూడా వేసుకొని కర్రీ పెట్టుకోండి. టమోటా కూడా ఒక 5 నిమిషాలు వేయించుకున్నామండి. అంతా ఉప్పు కూడా వేసేసుకున్నామండి. ఇంగువ కూడా కొంచెం వేసుకున్నామండి. ఎల్జీ ఇంగువ చాలా బాగుంటుంది. కొంచెం వేసుకున్నాం. మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకున్నాము. ఈ లోపలైతే ఇది వేగిపోతుంది. ఇంకా 5 నిమిషాలండి. టమోటా వేగాలి. వేగిపోయిందండి. మిక్సీకి అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే ఇంగువ కూడా కొంచెం వేస్తానండి. మిక్సీ పట్టేసానండి. చింతపండు కూడా కొంచెం వేసుకొని ఒక తిప్పి అప్పుడు పుదీనా కూడా వేసానండి. మిక్సీ పట్టేసుకున్నాం. అయితే కాగిపోయింది. పోపు అయితే పెట్టుకున్నామండి. కొంచెం మినప్పప్పు కూడా వేసుకున్నాము. ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, కరివేపాకు కూడా పోపులో వేసుకున్నాము అండి. పోపు అయితే వేగిపోతుంది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పచ్చడి అయితే దానిలో వేసేసుకుందాం. పుదీనా పచ్చడి అండి ఇది. అయితే వేగిపోయిందండి. ఈ పచ్చడి దానిలో వేసేసుకుందాం. పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పోపు కూడా పెట్టేసుకున్నాను. చాలా బాగుంటుందండి. వారం రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇంకా నిల్వ ఉండాలంటే పప్పులైన వేసుకోబడలేదండి. నేనైతే పప్పులు వేసాను. మరి బాయ్ అండి, ఉంటానండి.